ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించి చర్చించుకుంటున్నారు. ఆడియన్స్ ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ గురించి మాట్లాడుతుండగా ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నాయి. సెలబ్రిటీస్ సలార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సలార్ సక్సెస్ ను తమ పర్సనల్ హిట్ గా భావిస్తున్నారు. హమ్మయ్య, ప్రభాస్ కు హిట్ పడింది అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే సలార్ పార్ట్ 2 గురించి ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. సలార్లో చాలా విషయాలను హైడ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఏది కూడా పూర్తిగా చూపించకుండా అన్నీ సెకండ్ పార్ట్లో చూడమని చెప్పేశాడు. దీంతో సలార్ 2 ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. సలార్ పార్ట్ 1 క్లైమాక్స్ లో పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వమని, దేవరథ శౌర్యాంగ తెగకు చెందినవాడని, పార్ట్ 2లో ఇంతకు మించి ఊచకోత ఉంటుందని మధ్యలోనే సినిమాను కట్ చేశాడు ప్రశాంత్ నీల్. కాబట్టి సలార్ 2 ఎప్పుడుంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చెప్పుకొచ్చాడు. సలార్ హిట్ టాక్ రావడంతో హాలీవుడ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. అద్భుతమైన స్క్రిప్ట్, టాలెంటెడ్ టీంతో కలిసి పనిచేసే అవకాశం రావడంతోనే ఈ ప్రాజెక్టు చేయాలని భావించినట్టు చెప్పుకొచ్చాడు. సలార్ కథనం, క్యారెక్టర్ బాగా అట్రాక్ట్ చేసిందని, సలార్ ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి పార్ట్ 2 మొదలవుతోంది. కానీ పార్ట్ 1 కంటే శౌర్యాంగ పర్వం మరింత గ్రాండ్గా, అద్భుతంగా ఉంటుందన్నారు. అలాగే నెక్స్ట్ రాబోతున్న నాగేశ్వన్ కల్కి, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. ఏదేమైనా సలార్ పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొంతమేర పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.